తెలంగాణ ప్రభుత్వ సన్న బియ్యం పంపిణీ ప్రజల్లో ఆనందోత్సవాలను నింపుతోంది. ఇప్పటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం ఎవరూ కూడా తినేవారు కారు. పిలిచి పెట్టినా సరే వద్దనేవారు. అదే సన్న బియ్యం అయితే ఎవరైనా సరే తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి తమకు వచ్చిన బియ్యం 10 మందికి వండి పెడుతున్నామని సంతోషంగా చెప్తున్న విధం కనిపిస్తోంది. వచ్చిన రేషన్ బియ్యం తోటి ఒక 150 మందికి వంట చేసినాం సార్. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన తెలంగాణ సర్కార్లో సన్న బియ్యం ఇచ్చారు. మాకు వచ్చిన 30 కేజీలు వచ్చినాయి. 30 కేజీలో ఒక 120-150 మందికి ఎక్స్పెక్ట్ చేసినాం. అన్నం వండినాం. ఇక్కడ మా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి అన్న గారు వచ్చి మా ఇంట్లో భోజనం చేయడం మాకు చాలా సంతోషమైన విషయము. మాకు గత ప్రభుత్వంలో కూడా దొడ్డు బియ్యంతో చాలా అమ్ముడు పోయినాయి బియ్యం. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి, ఇక్కడ అమ్మాలి. ఇప్పుడు సన్న బియ్యము వచ్చినాయి కాబట్టి అసలు వ్యాపారులు కూడా వచ్చేటోళ్ళు కూడా బంద్ అయిపోయారు. సన్న బియ్యంతో ఇప్పటికైతే చాలా మేలు జరుగుతుంది రేవంత్ రెడ్డి సర్కార్లో. సన్న బియ్యం చేసినాము, వంకాయ టమాటా, గంగవేల కూర, పప్పుచారు. ఎందుకు భోజనం పెట్టినాము? సన్న బియ్యం గురించే పెట్టినాము. దొడ్డు బియ్యం అంటే ఎవరు తింటలేరు కదా, ఎక్కడ అంత అమ్ముకుంటారు. ఇష్టంగా మనం పెట్టినాము. సన్న బియ్యం వచ్చినాయి. వాటితో మేము ఒక 150 మందికి వస్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేసి వంట చేసాము. దానికి మా అక్క వాళ్ళందరూ సహాయం చేశారు. అందరం కలిసి మేము 3 రకాల కర్రీస్, అన్నం చేసాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇన్ని రోజులు మనం దొడ్డు బియ్యం ఎవరు తినలేదు కదా, సో దానికోసం అనేసి మేము ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి కాబట్టి దాని నుంచి మాకు సంతోషంతో మా హ్యాపీనెస్ కోసం మేము సార్ని పిలిచి మేము భోజనం రెడీ చేసాం. ఇంకా లో క్లాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సార్. అంటే మేమంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా చక్కెర, పప్పులు ఏవైనా అలాంటివి కూడా సరఫరా చేయాలని నా ఒపీనియన్ సార్. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సన్నబియ్యం సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ బియ్యం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు. లబ్ధిదారులతో కలిసి సన్నబియ్యం సంబరాన్ని పంచుకోవడానికి తాము సిద్దిపేట జిల్లా బేగంపేట గ్రామంలో సహపంక్తి భోజనానికి వచ్చామని అన్నారు. 150 మంది ఎంతమందికి అయితే వస్తే భోజనం పెట్టాలనే ఒక మంచి ఆలోచనతోటి పెట్టడం వారిని అభినందించాల్సిన అవసరం. వాళ్ళ కుటుంబమే వాళ్ళందరే ఉండి మరి బేగంపేట, అక్బర్పేట, బుంపల్లి మండలం, బేగంపేట, దుబ్బాక నియోజకవర్గంలో ఈ గ్రామంలో పెట్టడం చాలా సంతోషం. మరి సన్నబియ్యం కూడా చాలా బాగా ఉన్నాయి. మరి నేను కూడా ముఖ్యంగా ఈ వేదిక ద్వారా రైతుల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రైతులు కూడా ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది సన్నబియ్యం నిరంతరంగా పేద ప్రజలకు అందాలంటే మరి రైతులందరూ కూడా సన్న వడ్లు పండించాల్సిన అవసరం ఉంది. మరి సన్న వడ్లు పండించడానికి ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహించడానికి 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సన్న బియ్యము పంపిణీ కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా ఉండి పండిస్తే మరి రాబో రోజుల్లో ప్రతి ఒక్క పేద వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో సన్న బియ్యం తింటారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు సన్న బియ్యంలో మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి.